రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భవిష్యత్తుకు బాట వేసుకోవాలని ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ కృష్ణాపుర గ్రామ ప్రజలను కోరారు. మోసకారి చంద్రబాబును రాబోయే ఎన్నికల్లో సాగనంపుదామని కిరణ్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోనికి గొర్లె అప్పలనాయుడు ఆధ్వర్యంలో 100 కుటుంబాలు గొర్లె కిరణ్ కుమార్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసకారి చంద్రబాబు చేతిలో మోసపోయింది ఇక చాలు అని, తన తండ్రిలా పాలన అందిస్తానంటున్న జగన్కు అవకాశం ఇచ్చి రాజన్న రాజ్యం తిరిగి తెచ్చుకుందామన్నారు. యువకులందరికీ కూడా చెప్పాం, తెలుగుదేశం పార్టీని నమ్మకండి, వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని. కానీ యువకులందరూ నమ్మి ఓటు వేయడం జరిగింది. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఒకటే చెప్పాం, మా నియోజకవర్గంలో ఉన్న 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ 30 ఫ్యాక్టరీలో చాలా మంది యువకులు చదువుకున్న వాళ్ళు మా గ్రామాల్లో 115 పంచాయతీల్లో ఉన్నారు. వీళ్ళందరికీ మన ఫ్యాక్టరీల్లో బయట వాళ్ళని చాలా మంది లక్షల మందిని తీసుకొచ్చి బయట వాళ్ళతో పని చేయించుకుంటున్నారు తప్ప స్థానికులకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కాబట్టి మీరు అసెంబ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి స్థానిక ఫ్యాక్టరీలో స్థానికులకే 75% వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎచ్చెర్ల నియోజకవర్గం తరపున నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, వీటిపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అధికారంలోనికి రాగానే స్థానిక పరిశ్రమల్లో 75% మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారని ఈ సందర్భంలో కిరణ్ కుమార్ తెలియజేశారు. పేరెంట్కైనా సావైనా పుట్టుకైనా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి తక్కడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందుకే మీ అందరూ కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి. దేనికైనా, పెళ్ళైనా, పేరెంట్కైనా, సావైనా, పుట్టుకైనా ప్రతి ఒక్క విషయంలో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా మీకు అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను.